हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। దివ్యాత్మస్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వరాజ్య భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకం. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తినా మత్ స్థాని సర్వభూతాని న చ అహం తేషు అవస్థితః. అవ్యక్తమూర్తిన ఇంద్రియగోచరము గాని స్వరూపము గల మయా ఇదం సర్వం నా చేత ఈ సమస్తమైన జగత్ తతం జగత్తు వ్యాపింపబడినది. సర్వభూతాని సర్వ ప్రాణులను మత్ స్థాని నాయందున్నవి. తేషు అహం వాటియందు నేను న చ అవస్థితః ఉన్నవాడను కాను. అర్జున, ఇంద్రియగోచరము గాని స్వరూపము గల నా చేత ఈ సమస్తమైన జగత్తు వ్యాపింపబడినది. సర్వ ప్రాణులను నాయందున్నవి. వాటి యందు నేను ఉన్నవాడను గాను అని పరమాత్మ ఒక రహస్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అర్జున, నేను ఇంద్రియములకు గోచరించేవాణ్ణి కాదు. అనగా భగవానుడు జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ అంతరింద్రియాలకు కానీ మన ఊహాపోహలకు అందనటువంటి వాడు గనుక అవ్యక్తుడు అన్నారు. వ్యక్తము అంటే కనబడుట, అవ్యక్తము అంటే కనబడకుండుట. అందువల్ల భగవంతుడు దేనికి అందనివాడు. కేవలం ఒక అంతర్ముఖ వృత్తికి మాత్రమే అనుభవానికి వస్తాడే తప్ప ఇంకా దేనికి కనిపించేవాడు కాదు. అందుకే భావింపవశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ అని మహాత్ములు అన్నారు. భగవత్స్వరూపము ఇది అది అని అలా ఇలా అని భావించే ప్రసక్తి లేదు. అతడు మన భావాలకు అందడు. మన వాక్కులకు ఇంత అని పరిమితిగాడు. ఎక్కడైతే ఈ భావాలన్నీ నిలిచిపోతాయో, అనగా ఎక్కడైతే ఈ మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు, ఈ సమస్త వృత్తులన్నీ సమసిపోతాయో అతడు ఆత్మస్వరూపుడై ఆనందస్వరూపుడై తెలియబడతాడే తప్ప కనిపించేవాడు కాదు. అందువల్ల అట్టి భగవత్స్వరూపము అంతటా వ్యాపించి ఉంది. పంచభూతాలలోను, సూర్యచంద్రులలోను, నక్షత్రాలలోను, గ్రహాలలోను అంతటా వ్యాపించి ఉంది. అట్టి వ్యాపకమైనటువంటి స్వరూపమునందే సమస్త ప్రాణులున్నాయి. అందుకే సర్వ ప్రాణులు నాయందున్నాయి కానీ నేను వాటి యందు లేను అంటున్నాడు. ఎట్లా అంటే మనం శాస్త్రాల్లో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. భగవంతుడు ఆత్మస్వరూపుడై అన్ని జీవులలో ప్రకాశిస్తున్నాడు అని మనం చెప్పుకుంటాం. అయితే భగవంతుడు అన్నిటికీ ఆధారమైనవాడు, కానీ దేన్ని ఆధారం చేసుకొని లేడు.
అందుకే నా యందు అవి ఉన్నాయి కానీ నేను వాటి యందు లేను అంటాడు. అనగా నేనే అన్నిటికీ ఆధారము కానీ నాకు ఏది ఆధారముగా లేదు. అందువల్ల జీవులన్నిటికీ దేవుడే ఆధారం, అంతేగాని జీవులు దేవునికి ఆధారం కాదు. అలలన్నీ సముద్రాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి కానీ అలలను ఆధారం చేసుకొని సముద్రం ఉండే అవకాశం లేదు. అందుకే అర్జున, ఇంద్రియ గోచరము గాని స్వరూపమగు నా చేత ఈ జగత్తు వ్యాపింపబడి ఉంది, సర్వ ప్రాణులను పరమాత్మనగు నాయందున్నవి, వాటి యందు నేను లేను అని చెబుతున్నాడు. అందుకే ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా ఆలోచిస్తేనే అవగతమవుతుంది. లోకంలో ఏదైనా ఉన్నది అంటే ఆ పరమాత్మను ఆధారం చేసుకొనే ఉన్నది, అంతేగాని పరమాత్మ దేన్ని ఆధారం చేసుకొని ఉండేవాడు కాదు. అతడు స్వయంగా తనకు తానుగా ఉండేవాడు, ఒకదాన్ని ఆధారం చేసుకొని ఉండేవాడు కాదు. అందువల్ల అన్నిటికీ నేనే ఆధారమై ఉన్నాను, నాకంటూ ఆధారం మరొకటి లేదు అని చెప్పేదే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడు కర్తృత్వ భోక్తృత్వాలు వహించడు, తనకు తానుగా తనకు తానే సాటిగా ఉంటాడు. ధరణీశోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించు ఆ హరి కర్తృత్వమునొల్లక ఆత్మగత మాయారోపితం చేసి తా నిరవధ్యుండు నిరంజనుండు పరుడున్ నిష్కించనుండాఢ్యుండున్ నిరపేక్షుండును నిష్కలంకుడగుచున్ నిత్యత్వమున్ పొందెడిన్ అని భాగవతం 2వ స్కందంలో చెప్పబడింది. ధరణీశోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించు ఆ హరికర్తృత్వమునొల్లక ఆత్మగత మాయారోపితం చేసి. ఓ పరీక్షిత్ మహారాజా, ప్రాణులను సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వము అంగీకరించడు, ఇదంతా తన మాయకే ఆరోపిస్తాడు. భగవంతుడు బ్రహ్మగా సృష్టి చేస్తూ, విష్ణువుగా పోషిస్తూ, రుద్రునిగా లయం చేస్తూ కూడా ఇదంతా తానే వహిస్తున్నాననే కర్తృత్వాన్ని మాత్రం పొందడు, ఇదంతా తన మాయకే ఆరోపిస్తూ ఉంటాడు. అవును, మరి లోకంలో ఈ సృష్టి స్థితి లయములు గావింపజేసేది మాయ. ఎందువల్ల అంటే మాయాతీతుడు పరమాత్మ, ఆయన అన్నిటికీ అతీతంగా ఉండి అన్నిటికీ ఆధారంగా ఉంటాడే తప్ప ఆయన ఏమీ చేయడు. ఎట్లా అంటే మనలో ఆత్మస్వరూపం ఉంది, అట్టి ఆత్మస్వరూపము ద్వారా మన మనస్సు సంకల్పిస్తుంది, అట్టి ఆత్మస్వరూపము ద్వారానే మన బుద్ధి నిశ్చయిస్తుంది, ఆత్మస్వరూపము ద్వారానే అహంకారం అభిమానిస్తుంది, ఆత్మస్వరూపము ద్వారానే మనలో ఉన్న తెలివి అన్నీ తెలుసుకుంటుంది. అయినా కూడా ఈ తెలివికి సంబంధించిన విషయాలు కానీ, అహంకారానికి సంబంధించిన విషయాలు కానీ, బుద్ధికి సంబంధించిన విషయాలు కానీ, మనస్సుకు సంబంధించిన విషయాలు కానీ ఆత్మస్వరూపానికి ఏవి అంటవు. ఎందువల్ల అంటే ఆత్మస్వరూపం నిర్లిప్తం, అన్నిటికీ ఆధారమై ఉండి కూడా దేనికి అంటకుండా ఉంటుంది కనుక. అందువల్ల భగవంతుడు సృష్టి స్థితి లయాలు చేస్తున్నప్పటికీ తానే చేస్తున్నటువంటి యొక్క కర్తృత్వాన్ని పొందక అంతా తన మాయకే ఆరోపింపజేస్తాడు. ఎందువల్ల అంటే తా నిరవధ్యుండు నిరంజనుండు పరుడు నిష్కించనుండాఢ్యుండున్ నిరపేక్షుండును నిష్కలంకుడగుచున్ నిత్యత్వమున్ పొందెడిన్. భగవంతుడు తాను నిరవధ్యుడు, నిరంజనుడు, పరుడు, నిష్కించనుడు, ఆఢ్యుడు, నిరపేక్షుడు, నిష్కలంకుడై శాశ్వతత్వాన్ని పొందుతూ ఉంటాడు. ఆయన యొక్క స్వరూపము
ఆ విధంగా ఉంటుంది కనుక తాను నిరవధ్యుడు. నిరవధ్యుడు అంటే దేనికి బద్ధుడు కానివాడు. అట్లాగే నిరంజనుడు, దేనికి అంటనివాడు. అంజనం అంటే కాటుక, కాటుక అంటినట్టుగా అతడు దేనికి అంటుకోడు, అందుకే నిరంజనుడు. పరుడు అంటే ప్రకృతి కంటే అతీతమైన వాడు. ఈ త్రిగుణాత్మిక ప్రకృతి కంటే, ఈ ప్రపంచమున కంటే అతీతమైన వాడు కనుక పరుడు. నిష్కించనుడు, అతనిలో కించిజ్ఞత్వం లేదు, సర్వజ్ఞత్వమే ఉంది. అతడు కొంచెముగా లేడు, అధికముగానున్నాడు. అందువల్ల నిష్కించనుడు. ఆఢ్యుడు, అంతటికీ అన్నిటికీ ఆధారమైనవాడు. నిరపేక్షుడు, దేన్ని అపేక్షించేవాడు కాదు. అది తనకంటూ ఏ కోరిక లేనివాడు నిరపేక్షుడు. నిష్కలంకుడు, అతనిలో ఎట్టి మాలిన్యము లేదు, ఎట్టి లోపము లేదు. పవిత్ర స్వరూపుడు, అందువల్ల నిష్కలంకుడు. శాశ్వతత్వాన్ని పొందుతూ ఉంటాడు, అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. అది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఎడతెరిపి లేకుండా ఉండే అటువంటి సత్యస్వరూపుడు, నిత్యస్వరూపుడు, శాశ్వత స్వరూపుడు. అట్టి భగవంతుడు ఏ ఇంద్రియానికి గోచరము కాకుండా ఉన్నాడు. అనగా మన మనస్సుకు అందడు, మన బుద్ధికి అందడు, మన తెలివికి అందడు, మన ఊహాపోహలకు ఆయన అందేవాడు కాదు. వీటన్నిటికీ అతీతమై ఉన్నవాడు. అందుకే భగవత్స్వరూపము త్రిగుణాతీతము, త్రిదేహాతీతము, త్రి అవస్థా త్రయాతీతము, అన్నిటికీ అతీతమై ఉన్నది కనుక అంతటికి ఆధారమై ఉంటుంది. అందుకే లోకములో ఏదైతే గొప్పదిగా ఉంటుందో అది కొన్నిటికి ఆధారమై ఉంటుంది. అట్లాగే భగవత్స్వరూపం అన్నిటికంటే గొప్పది కనుక అంతటికి ఆధారమై ఉంటుంది. అందువల్ల అర్జున, నేను ఇంద్రియ గోచరము కాని వాణ్ణి, నా చేతనే ఈ సమస్త జగత్తు వ్యాపింపబడి ఉంది. సర్వ ప్రాణులు నాయందున్నాయి, కానీ వాటి యందు నేను లేను. అనగా సమస్తము నన్ను ఆధారం చేసుకొనే ఉన్నది, కానీ నాకు ఏది ఆధారము కాదు అని చెబుతున్నాడు. అందుకే భగవత్స్వరూపము అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పబడింది. అణువులలో అణువై ఉంది, అంటే సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నది. మహతో మహీయాన్, గొప్ప వస్తువుల్లోకెల్లా గొప్పదై ఉన్నది. లోకంలో కొంతమంది ఒక విషయాన్ని అది సూక్ష్మమైందంటారు, అది ఎంతో గొప్పది అని చెప్పుకుంటారు. మనం ఏదో ఒక విషయాన్ని అది గొప్పదని సూక్ష్మమని చెప్పుకొనే దాన్ని అంతగా పెద్దగా చేస్తామే, కానీ అన్నిటికంటే పెద్దవాడు, గొప్పవాడు, మహత్తులోకెల్లా మహత్తైన వాడు భగవత్స్వరూపం. పంచభూతాలలో వ్యాపకమైనది ఆకాశం. అట్టి ఆకాశాన్ని అధిగమించి ఉన్నటువంటి అహంకార తత్వం, దానికంటే అధికరించి ఉన్నది మహత్తత్వం, దానికంటే ఇంకా అధికరించి ఉన్నది అవ్యక్తతత్వం, దానికంటే ఇంకా అధికరించి ఉన్నది శబల బ్రహ్మము మాయ, ఇంకా దానికంటే అధికరించి ఉన్నదే శుద్ధ బ్రహ్మము. అట్టి శుద్ధ బ్రహ్మ స్వరూపము ఇంద్రియాలకు గోచరించేదా? మనోవృత్తులకు, బుద్ధివృత్తులకు, అహంకార వృత్తులకు, చిత్తవృత్తులకు తెలియబడేదా? ఈ వృత్తులన్నీ లయించిపోతే ఆనంద స్వరూపుడై, అఖండ స్వరూపుడై అనుభవానికే తెలియబడతాడు తప్ప అతడు దేనికి కనిపించేవాడు కాదు. అందువల్ల అర్జున, ఇంద్రియ గోచరము కానటువంటి యొక్క నా స్వరూపము ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నది నా చేతనే. సమస్త జీవులు నాయందు ఉన్నాయి కానీ నేను వాటి యందు లేను అన్నటువంటి విషయాన్ని అంతరార్థంగా తెలుసుకుంటేనే అవగతమవుతుంది. ఎందువల్ల అంటే సముద్రమునందు అలలున్నాయి కానీ అలల యందు సముద్రము లేదు.
అనగా సముద్రమును ఆధారం చేసుకొని అలలుంటాయి కానీ అలలను ఆధారం చేసుకొని సముద్రం ఉండదు. దేవుణ్ణి ఆధారం చేసుకునే జీవులన్నీ ఉన్నాయి కానీ జీవులను ఆధారం చేసుకొని దేవుడు వాడు కాదు. అందుకే దేవుడే సర్వజ్ఞుడు, దేవుడే శాశ్వతుడు, దేవుడే నిత్య సత్య స్వరూపుడు. అట్టి దేవుణ్ణి పొందే కోసమే జీవులందరూ ప్రయత్నించగలిగితే అట్టి జీవుల యొక్క జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.